అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షారుఖ్ ఖాన్, సందీప్ రెడ్డి మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైందా? ఆ విషయంలో ఎవరికి వారు తగ్గడం లేదా? ఎవరికి వారే రైట్ అనుకుంటున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ వారు ఎందుకు మొదలైంది? అందుకు కారణం ఏంటి అంటే ఆ పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అంతకు మించి పాత్రల పరంగా అంతే నెగిటివిటీని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాలో పాత్రలన్నిటినీ విమర్శించిన నోళ్లెన్ను. కాకపోతే 900 కోట్లు వసూలు తెచ్చిన సినిమా కావడంతో విమర్శలన్నీ కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. ఇటీవలే షారుఖ్ ఖాన్ కూడా విలన్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆశాజనకంగా, సంతోషంగా ఉండే కథల్ని ఎంచుకుంటారు. నా సినిమాలో హీరో పాత్ర మంచి పనులే చేస్తుంది, ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. ఆ పాత్రకి హీరో చేతిలో చావు దెబ్బలు తప్పవు, ఎందుకంటే ఎప్పటికైనా చెడుపై మంచి గెలుస్తుంది అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి అంతే ధీటుగా స్పందించినట్టు తెలుస్తోంది. హీరో పేరు పెట్టకుండా అతడిపై తనదైన శైలిలో స్పందించాడు సందీప్. కొందరికి హీరో అంటే అర్థమేంటో తెలియడం లేదు. ఆదర్శవంతమైన పాత్రలే చేయాలని, అలా చేస్తేనే హీరో అవుతారని అనుకుంటున్నారు. నేను అలా అనుకోను అంటూ సందీప్ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు షారుఖ్ ఖాన్ కి కౌంటర్ గానే వేసినట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మాటల యుద్ధానికి ముందే షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేయాలని ఉందని సందీప్ రెడ్డి ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఏ దర్శకుడైనా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడని, నేను కూడా అతని కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. అటుపై షారుఖ్ ఖాన్ సినిమాలో పాత్రల గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. దీంతో సందీప్ రెడ్డి వంగ సీన్ లోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడిది చినికి చినికి గాలివానగా మారుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.